ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల పదవులను భర్తీ చేశారు. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల పదవులను భర్తీ చేశారు. జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ అధ్యక్షుడిగా నగరకంటి శ్రీనివాసరావు, డాక్టర్ సెల్ అధ్యక్షుడిగా నందకిషోర్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా పదవులు పొందిన వారిని జిల్లా పార్టీ కార్యాలయంలో నగర పార్టీ అధ్యక్షుడు కట్టారి శంకర్ అధ్యక్షతన ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. పదవులు పొందిన వారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు చావలి శివప్రసాద్, కటారి ప్రసాద్, కుట్టుబోయిన కోటి యాదవ్, సాదం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన పార్లమెంటు పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే ఈ జిల్లా అధ్యక్షులు పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అండగా నిలబడినటువంటి జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారు, అలాగే మన ఒంగోలు నగరాధ్యక్షులు కటా శంకర్రావు గారు, వీరందరి ఆధ్వర్యంలో నాకు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా పదవి ఇవ్వటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ పదవికి నేను నా శాయశక్తిలో పనిచేసి ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ బీసీ సమస్యలపై అలుపెరగిన పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకి ఒక సువర్ణమైన పాలన జరిగింది. ముఖ్యంగా ఆత్మగౌరవం అనేది జరిగింది. ప్రతిదీ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా, డీబీటీ పద్ధతి ద్వారా అందరికి కూడా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడి అందరూ కూడా ఆర్థికంగా కూడా బలోపేతమైన సందర్భం ఉంది. అమ్మఒడి కానీ, విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ, చేయూతి కానీ, జగనన్న ఇళ్ళు కానీ, మహిళలందరికీ కూడా పేరు పేరున అన్ని పథకాలు అంది చాలా సుభిక్షంగా ఉన్నటువంటి టైంలో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అభూత కల్పంతో కూడినటువంటి మాయ మేనిఫెస్టోతోటి ప్రతిదీ కూడా ఎక్కువ పథకాలు ఇస్తామని, అమ్మఒడి అయితే దాన్ని అమ్మకు వందనం అని, దానికి ప్రతి బాబుకి పథకం ఇస్తామని చెప్పి అన్నీ కూడా ఆశలతో కూడుకున్నటువంటి పథకాలు మేనిఫెస్టోలు ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయినటువంటి కూడా ఎటువంటి పథకం ఇవ్వలేదు. ఉచిత బస్సు అన్నారు, గ్యాస్ సిలిండర్లు అది కూడా పాత దీపం 11 వాళ్ళకి ఒకరికారకో ఇచ్చారు, అవి కూడా ఎవరికి అందలేదు. అన్నీ సూపర్ 6 అన్నాడు, సూపర్ మోసాలు చేసి పాలన చేస్తూ ఉన్నాడు. వీటన్నిటిని కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు. వీటన్నిటిని కూడా మేమంతా కూడా సమర్థంగా మా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఎదుర్కొంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన నియోజకవర్గం నుంచి ముగ్గురికి విభాగ అధ్యక్షులు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా బీసీసీఎల్ విభాగ అధ్యక్షుడిగా బొట్ల సుబ్బారావు గారు, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకి ఎన్నుముకగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నా కూడా బీసీలందరికీ పెద్దపేట వేస్తూ ఆయన పదవులు కానీ అవి ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సుబ్బారావు గారు మరి మన జిల్లా బీసీలందరినీ ఐక్యంగా తీసుకొచ్చి పార్టీ పటిష్టతకి పాటుపడాలని కోరుకుంటూ, అదేవిధంగా నగరకంటి శ్రీనివాసరావు గారికి లీగల్ సెల్ విభాగానికి సంబంధించి అధ్యక్షులు ఇచ్చారు. మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు కూడా మరి లీగల్కి సంబంధించిన లాయర్లందరినీ మరి అందరినీ కలుపుకొని ఏదైతే ఇప్పుడు మరి రాక్షస పాలన జరుగుతుందో కార్యకర్తలందరినీ, అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించి మరి యాక్టివిటీస్లందరినీ బాధ పెడతాం జరుగుతుంది. మరి స్టేషన్లో అవన్నీ తిప్పుతున్నారు. వీళ్ళందరికీ మరి లీగల్ సెల్ ఏదైతే వారికి వచ్చిందో వారు అండగా నిలబడి వారికి న్యాయం చేసేటట్టుగా స్టేషన్లో కానీ కోర్టు ద్వారా కానీ వారికి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా డాక్టర్ సెల్ వచ్చి మరి ఆయనకు కూడా నందకిషోర్ గారు, ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలుస్తున్నాం. మరి ఏదైతే ఏదన్నా సమస్య కానీ కార్యకర్తలకు ఉన్నా కూడా, నాయకులకు ఉన్నా కూడా మీరు అండగా నిలబడాలని కోరుకుంటూ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.